జాన్ జేమ్స్ రికార్డ్ మాక్లియోడ్, డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 6, 1876, స్కాటిష్ బయోకెమిస్ట్ మరియు ఫిజియాలజిస్ట్. అతను తన కెరీర్ను ఫిజియాలజీ మరియు బయోకెమిస్ట్రీలో విభిన్న అంశాలకు అంకితం చేశాడు, అయితే ప్రధానంగా కార్బోహైడ్రేట్ జీవక్రియపై ఆసక్తి కలిగి ఉన్నాడు. అతను టొరంటో విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా ఉన్న సమయంలో ఇన్సులిన్ యొక్క ఆవిష్కరణ మరియు ఐసోలేషన్లో అతని పాత్రకు ప్రసిద్ధి చెందాడు. దీనికోసం అతను మరియు ఫ్రెడరిక్ బాంటింగ్ 1923 ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. మాక్లియోడ్ పెర్క్షైర్లోని డంకెల్ సమీపంలోని క్లూనీలో జన్మించాడు. అతను జన్మించిన వెంటనే అతని తండ్రి రాబర్ట్ మాక్లియోడ్, ఫ్రీ చర్చ్ యొక్క మంత్రి, అబెర్డీన్కు బదిలీ చేయబడ్డాడు. అక్కడ జాన్ అబెర్డీన్ గ్రామర్ స్కూల్లో చదువుకున్నాడు మరియు అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో చేరాడు. అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో మాక్లియోడ్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులలో ఒకరైన యువ ప్రొఫెసర్ జాన్ అలెగ్జాండర్ మాక్విలియం. అతను 1898లో గౌరవాలతో తన వైద్య పట్టా పొందాడు మరియు ఆ తర్వాత ట్రావెలింగ్ స్కాలర్షిప్పై జర్మనీలోని లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీని అధ్యయనం చేస్తూ 1 సంవత్సరం గడిపాడు. అతను లండన్ హాస్పిటల్ మెడికల్ స్కూల్లో ప్రదర్శనకారుడిగా మారాడు. అక్కడ అతను 1902లో బయోకెమిస్ట్రీలో లెక్చరర్గా నియమించబడ్డాడు. అదే సంవత్సరంలో అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి ప్రజారోగ్యంలో డాక్టరేట్ పొందాడు. ఆ సమయంలో అతను తన మొదటి పరిశోధనా కథనాన్ని ప్రచురించాడు, కండరాలలో భాస్వరం కంటెంట్పై ఒక పేపర్. 1903లో మాక్లియోడ్ ఒహియోలోని క్లీవ్ల్యాండ్లోని వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో ఫిజియాలజీలో లెక్చరర్ అయ్యాడు. అక్కడ అతను 15 సంవత్సరాలు కొనసాగాడు. అతను కార్బోహైడ్రేట్ జీవక్రియపై ఆసక్తిని పెంపొందించుకున్న కాలం ఇది అతని మిగిలిన కెరీర్లో కొనసాగుతుంది. 1910లో అతను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ యొక్క ఫార్మకాలజీ మరియు థెరప్యూటిక్స్ విభాగం మరియు పాథాలజీ మరియు ఫిజియాలజీ విభాగంలో సంయుక్త సమావేశంలో వివిధ రకాల ప్రయోగాత్మక మధుమేహం మరియు డయాబెటిస్ మెల్లిటస్కు వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసం ఇచ్చాడు. 1916లో అతను కెనడాలోని మాంట్రియల్లోని మెక్గిల్ విశ్వవిద్యాలయంలో ఫిజియాలజీ ప్రొఫెసర్గా పనిచేశాడు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత అతను టొరంటో విశ్వవిద్యాలయంలో శరీరధర్మశాస్త్రాన్ని బోధించడానికి వెళ్ళాడు. అక్కడ అతను ఫిజియాలజీ ల్యాబ్కు డైరెక్టర్గా మరియు మెడికల్ ఫ్యాకల్టీ డీన్కి సహాయకుడిగా మారాడు. అతను ఫిజియాలజీ మరియు బయోకెమిస్ట్రీలో వివిధ అంశాలను పరిశోధించాడు. వాటిలో మైకోబాక్టీరియం క్షయవ్యాధి యొక్క రసాయన శాస్త్రం, ఎలక్ట్రోషాక్స్, క్రియేటినిన్ జీవక్రియ మరియు మెదడులోని రక్త ప్రసరణ ఉన్నాయి. 1905లో అతను కార్బోహైడ్రేట్ జీవక్రియ మరియు మధుమేహంపై ఆసక్తి కనబరిచాడు. అప్పటి నుండి ఈ అంశంపై అనేక శాస్త్రీయ పత్రాలు మరియు అనేక మోనోగ్రాఫ్లను ప్రచురించాడు. అదనంగా మాక్లియోడ్ ఒక ప్రముఖ లెక్చరర్ మరియు టొరంటో విశ్వవిద్యాలయంలో వైద్యంలో 6 సంవత్సరాల కోర్సు అభివృద్ధికి ప్రభావవంతమైన సహకారి. ఫ్రెడరిక్ బాంటింగ్ మరియు ఇన్సులిన్ ఆవిష్కరణ. 1920 చివరిలో మాక్లీడ్ను కెనడియన్ యువ వైద్యుడు ఫ్రెడరిక్ బాంటింగ్ సంప్రదించాడు. అతను పాంక్రియాస్ పనితీరుకు అంతరాయం కలిగించిన పాంక్రియాస్ నుండి సారాన్ని ఉపయోగించి మధుమేహాన్ని నయం చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. మాక్లియోడ్ ఉత్సాహం చూపలేదు, ఎందుకంటే బాంటింగ్ కాకుండా ఇతర పరిశోధకులచే ఈ దిశలో విజయవంతం కాని ప్రయోగాల గురించి అతనికి తెలుసు. రక్తంలో గ్లూకోజ్ ఏకాగ్రతను నియంత్రించడంలో నాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని అతను భావించాడు. మాక్లియోడ్ బాంటింగ్తో అతని ముఖాముఖికి మొదట్లో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ అతను ప్రయత్నించడం విలువైనదే అనే నిర్ణయానికి వచ్చాడు, ఎందుకంటే ఫలితాలు గొప్ప శారీరక విలువ కలిగి ఉండవచ్చు మరియు మాక్లీడ్ స్వయంగా సెలవులో ఉన్నప్పుడు బాంటింగ్ ప్రయోగశాల స్థలాన్ని మంజూరు చేశాడు. ప్రయోగశాలతో పాటు మాక్లియోడ్ ప్రయోగాత్మక జంతువులను అందించాడు మరియు ప్రదర్శనకారుడిగా పనిచేసిన అతని విద్యార్థి చార్లెస్ బెస్ట్ పాంక్రియాటెక్టమీ యొక్క ఆమోదించబడిన పద్ధతిని ప్రయోగాత్మక విషయాలపై ఉపయోగించాలని మాక్లీడ్ బాంటింగ్కు సూచించాడు. అతను ప్రాజెక్ట్ పొగలోకి వెళ్తాడు అని అతను అభిప్రాయపడ్డాడు. మాక్లీడ్ కనీసం బెస్ట్ కోసం మంచి శిక్షణ అని నమ్మాడు. మాక్లియోడ్ దూరంగా ఉన్నప్పుడు బాంటింగ్ మరియు బెస్ట్ ఒక పురోగతిని సాధించారు. వారు పాంక్రియాస్ యొక్క అంతర్గత స్రావాన్ని వేరుచేసి మరొక కుక్క యొక్క రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో విజయం సాధించారు. దీని పాంక్రియాస్ శస్త్రచికిత్స ద్వారా తొలగించబడింది. తిరిగి వచ్చిన తర్వాత మాక్లీడ్ ఫలితాలపై సందేహాన్ని వ్యక్తం చేశాడు. అతనికి మరియు బాంటింగ్కు మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
మాక్లియోడ్కు బాంటింగ్ చేసిన డిమాండ్లపై వారు తీవ్రంగా వాదించారు, అందులో తనకు మరియు బెస్ట్కు జీతం, పని చేయడానికి ఒక ప్రైవేట్ గది, కుక్కలను చూసుకోవడానికి సహాయకుడు మరియు ఆపరేటింగ్ గదికి మరమ్మతులు ఉన్నాయి. దీనివల్ల డిపార్ట్మెంట్లోని ఇతర పరిశోధనలు దెబ్బతింటాయని మాక్లీడ్ మొదట నిరాకరించాడు. టొరంటో విశ్వవిద్యాలయం దానిలో ఎటువంటి విలువను చూడకపోతే తాను పరిశోధనను వేరే చోటికి తీసుకెళ్తానని బాంటింగ్ వ్యాఖ్యానించాడు. మాక్లీడ్ పశ్చాత్తాపం చెందాడు మరియు కొంతకాలం వారి సంబంధాలు మెరుగుపడ్డాయి. తదుపరి ప్రయోగాలు విజయవంతమయ్యాయి మరియు ముగ్గురు సమావేశాలలో తమ పనిని ప్రదర్శించడం ప్రారంభించారు. పరిశోధకుల మధ్య సంబంధాన్ని మళ్లీ మరింత దిగజార్చింది. బృందం తరపున మాట్లాడే మాక్లియోడ్ ధోరణి. యేల్లోని అమెరికన్ ఫిజియోలాజికల్ సొసైటీకి డిసెంబరు 1921 ప్రెజెంటేషన్ ద్వారా ఇది ఉదహరించబడింది. ఇక్కడ బాంటింగ్ మరియు బెస్ట్ తమ పరిశోధనలను సమర్పించారు. బాంటింగ్ తాను బాగా ప్రదర్శించలేదని భావించాడు, కానీ ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకున్నాడు. అయితే తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి మాక్లీడ్ ప్రసంగించారు, దానికి బాంటింగ్ కోపం తెప్పించాడు. వారు టొరంటోకు తిరిగి వచ్చిన తర్వాత బాంటింగ్కు క్షమాపణలు చెప్పమని మాక్లియోడ్ను మరొక ప్రొఫెసర్ ఒప్పించారు, మరోసారి సంబంధాన్ని సుగమం చేసుకున్నారు. వారి ఆవిష్కరణ మొదటిసారిగా ఫిబ్రవరి 1922 సంచికలో ప్రచురించబడింది, ది జర్నల్ ఆఫ్ లాబొరేటరీ అండ్ క్లినికల్ మెడిసిన్. మాక్లియోడ్ సహ రచయితను తిరస్కరించాడు ఎందుకంటే అతను దానిని బాంటింగ్ మరియు బెస్ట్ యొక్క పనిగా భావించాడు. వారి విజయం ఉన్నప్పటికీ, ప్రయోగాలను కొనసాగించడానికి తగినంత పాంక్రియాస్ సారాన్ని ఎలా పొందాలనే సమస్య అలాగే ఉంది. ముగ్గురు పరిశోధకులు కలిసి ఆల్కహాల్ వెలికితీతను అభివృద్ధి చేశారు, ఇది ఇతర పద్ధతుల కంటే చాలా సమర్థవంతమైనదని నిరూపించబడింది. ఇది మొత్తం ప్రయోగశాలను ఇన్సులిన్ పరిశోధనకు మళ్లించడానికి మరియు సారాన్ని శుద్ధి చేయడంలో సహాయపడటానికి జీవరసాయన శాస్త్రవేత్త జేమ్స్ కొలిప్ను తీసుకురావడానికి మాక్లీడ్ను ఒప్పించింది. మొదటి మానవ క్లినికల్ ట్రయల్ విఫలమైంది. జనవరి 1922 చివరిలో బాంటింగ్ మరియు కొలిప్ మధ్య వాగ్వాదం జరిగింది. అతను తన ఆల్కహాల్ శుద్ధి వివరాలను పంచుకోవడానికి నిరాకరించాడు. బాంటింగ్ మరియు బెస్ట్ తమ ఆవిష్కరణలను ఒకరితో ఒకరు పంచుకునే మౌఖిక ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు భావించారు. ఉద్రిక్త వాతావరణం కారణంగా కొలిప్ వెళ్లిపోతానని బెదిరించాడు, అయితే వారి పరిశోధన యొక్క సామర్థ్యాన్ని చూసిన ఇతరుల ప్రోత్సాహం సంఘర్షణ పెరగకుండా నిరోధించింది. అదే నెలలో, బృందం 13 ఏళ్ల లియోనార్డ్ థాంప్సన్పై మొదటి విజయవంతమైన క్లినికల్ ట్రయల్ను నిర్వహించింది మరియు దానిని త్వరలోనే ఇతరులు అనుసరించారు. పద్ధతి యొక్క సమర్థత యొక్క ప్రదర్శనలు భారీ ప్రజా ఆసక్తిని రేకెత్తించాయి, ఎందుకంటే రోగులపై, ముఖ్యంగా పిల్లలపై, అప్పటి వరకు చనిపోయే అవకాశం ఉంది, దాదాపు అద్భుతంగా అనిపించింది. ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎలి లిల్లీ మరియు కో. భారీ ఉత్పత్తిని చేపట్టింది, కానీ ప్రత్యేక లైసెన్స్ లేకుండా, దోపిడీని నిరోధించడానికి పేటెంట్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్కు బదిలీ చేయబడింది. 1923 వేసవిలో మాక్లియోడ్ ఇతర పరిశోధనలను పునఃప్రారంభించాడు. అతను టెలియోస్ట్ చేపల పట్ల ఆసక్తి కనబరిచాడు, అవి వాటి పాంక్రియాస్లో ఐలెట్ మరియు అసినార్ కణజాలం యొక్క ప్రత్యేక ప్రాంతాలను కలిగి ఉన్నాయి. న్యూ బ్రున్స్విక్లోని సెయింట్ ఆండ్రూస్లోని మెరైన్ బయోలాజికల్ స్టేషన్లో పనిచేస్తూ, అతను ఆ భాగాల నుండి విడిగా సారాలను తయారు చేశాడు మరియు ఇన్సులిన్ ఇన్సులర్ నుండి ఉద్భవించిందని మరియు పాంక్రియాస్ యొక్క అసినార్ కణజాలం కాదని నిరూపించాడు. ఇంతలో, బాంటింగ్ టొరంటోలోనే ఉండిపోయాడు మరియు విరుద్ధమైన ప్రెస్ ఖాతాల కారణంగా సంబంధాలు మళ్లీ క్షీణించాయి. మాక్లీడ్ 1922లో ఆవిష్కరణపై ఒక నివేదికను రాశారు, అయితే క్రెడిట్ గురించిన వివాదాల్లో చురుకుగా పాల్గొనడం మానుకున్నారు. బాంటింగ్ అతనిని ఉద్రేకంతో అసహ్యించుకున్నాడు. మాక్లియోడ్ తన మరియు టొరంటో విశ్వవిద్యాలయం యొక్క ఆవిష్కరణకు చేసిన సహకారాన్ని ఉద్దేశపూర్వకంగా ఎక్కువగా పేర్కొన్నాడని నమ్మాడు మరియు ఇద్దరూ మళ్లీ మాట్లాడలేదు. 1928లో మాక్లియోడ్ టొరంటో విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టినప్పుడు, బాంటింగ్ మక్లియోడ్ కోసం వీడ్కోలు విందుకు హాజరు కావడానికి నిరాకరించినంత శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. తరువాతి సంవత్సరాలు. మాక్లియోడ్ 1928లో స్కాట్లాండ్కు తిరిగి వచ్చి అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో రెజియస్ ఫిజియాలజీ ప్రొఫెసర్ 1927లో పదవీ విరమణ చేసిన అతని మాజీ ఉపాధ్యాయుడు జాన్ అలెగ్జాండర్ మాక్విలియం వారసత్వంగా మరియు తరువాత అబెర్డీన్ మెడికల్ ఫ్యాకల్టీ విశ్వవిద్యాలయం డీన్ అయ్యాడు. 1929 మరియు 1933 మధ్య అతను మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ సభ్యుడు కూడా.
మాక్లియోడ్ ఇన్సులిన్పై పని చేయడం కొనసాగించలేదు, కానీ అతను పరిశోధకుడిగా, లెక్చరర్గా మరియు రచయితగా చురుకుగా ఉన్నాడు. అతని అసలు పరికల్పన వలె కార్బోహైడ్రేట్ జీవక్రియ సమతుల్యతను కాపాడుకోవడంలో కేంద్ర నాడీ వ్యవస్థ ముఖ్యమైన పాత్రను కలిగి ఉందని అతని చివరి ప్రధాన సహకారం రుజువు. కొవ్వులను కార్బోహైడ్రేట్లుగా మార్చడం గురించి అతని సిద్ధాంతం అనేక పరోక్ష రుజువులను అందించినప్పటికీ, నిరూపించబడలేదు. అతను తన ఖాళీ సమయాన్ని గోల్ఫ్, మోటార్ సైకిల్ మరియు పెయింటింగ్ కోసం కేటాయించాడు. అతను మేరీ డబ్ల్యూ. మెక్వాల్టర్ను వివాహం చేసుకున్నాడు, కానీ వారికి పిల్లలు పుట్టలేదు. అతను 1935లో అబెర్డీన్లో చాలా సంవత్సరాలు ఆర్థరైటిస్తో బాధపడుతూ మరణించాడు, అయినప్పటికీ అతను దాదాపు తన మరణం వరకు చురుకుగా ఉన్నాడు. 1933లో అతను అస్లో ఒక ఉపన్యాస పర్యటన చేశాడు మరియు 1934లో అతను తన పుస్తకం ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఇన్ మోడరన్ మెడిసిన్ యొక్క 7వ ఎడిషన్ను ప్రచురించాడు. మాక్లియోడ్ ఫలవంతమైన రచయిత. అతని మొదటి విద్యాసంబంధమైన వ్యాసం 1899లో ప్రచురించబడిన కండరాలలో భాస్వరం కంటెంట్పై ఒక పత్రం. అతని కెరీర్లో అతను 200 పేపర్లు మరియు 11 పుస్తకాలను రచించాడు లేదా సహ రచయితగా చేశాడు. వాటిలో ప్రాక్టికల్ ఫిజియాలజీ 1903, ఫిజియాలజీలో రీసెంట్ అడ్వాన్సెస్ లియోనార్డ్ ఇ. హీల్తో 1905, మధుమేహం, దాని పాథలాజికల్ ఫిజియాలజీ 1913, దంత విద్యార్థులకు శరీరధర్మశాస్త్రం ఆర్.జి. పియర్స్తో 1915, ఆధునిక వైద్యంలో శరీరధర్మశాస్త్రం మరియు జీవరసాయన శాస్త్రం 1వ ఎడిషన్ 1918, ఇన్సులిన్ మరియు డయాబెటిస్లో దాని ఉపయోగం డబ్ల్యూ.ఆర్. కాంప్బెల్తో 1925, కార్బోహైడ్రేట్ జీవక్రియ మరియు ఇన్సులిన్ 1926, ది ఫ్యూయల్ ఆఫ్ లైఫ్, నార్మల్ అండ్ డయాబెటిక్ యానిమల్స్లో ప్రయోగాత్మక అధ్యయనాలు 1928. అవార్డులు మరియు గౌరవాలు. జాన్ మాక్లియోడ్ ఇన్సులిన్ కనిపెట్టడానికి ముందు ఒక విశిష్ట శరీరధర్మ శాస్త్రవేత్త. అతను 1919లో రాయల్ సొసైటీ ఆఫ్ కెనడాకు సభ్యునిగా మరియు 1921లో అమెరికన్ ఫిజియోలాజికల్ సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1923లో ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం యొక్క థెరప్యూటిక్స్ కోసం మాక్లియోడ్కు కామెరాన్ బహుమతి లభించింది. 1923 తర్వాత అతను పొందిన గుర్తింపులలో రాయల్ సొసైటీ మరియు రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్బర్గ్ సభ్యత్వాలు, జర్మన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లియోపోల్డినా యొక్క సంబంధిత సభ్యత్వం మరియు రెజియా అకాడెమియా మెడికా గౌరవ సభ్యత్వం ఉన్నాయి. కెనడాలో మాక్లియోడ్ యొక్క కీర్తి బాంటింగ్ మరియు బెస్ట్ యొక్క సహకారంతో కప్పివేయబడింది. 1980లలో మాత్రమే బాంటింగ్స్ మరియు బెస్ట్ యొక్క కథ వక్రీకరించబడిందని సాధారణంగా అంగీకరించబడింది, ఎందుకంటే మరిన్ని డాక్యుమెంటేషన్ బహిరంగంగా అందుబాటులోకి వచ్చింది మరియు ఇది సంఘటనల యొక్క ఖచ్చితమైన పునర్నిర్మాణాన్ని సాధ్యం చేసింది. బెస్ట్ చనిపోయే వరకు, ఈ డాక్యుమెంటేషన్ను టొరంటో విశ్వవిద్యాలయం 50 సంవత్సరాలకు పైగా గోప్యంగా ఉంచింది, దీని పరిపాలన వివాదానికి ఆజ్యం పోయకుండా చూసుకుంది. టొరంటో యూనివర్సిటీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఆడిటోరియం అతని గౌరవార్థం పేరు పెట్టబడింది. డయాబెటిస్తో 70 సంవత్సరాలు జీవించి ఉన్న రోగులకు డయాబెటిస్ యూకే యొక్క అవార్డు. 2012లో అతను కెనడియన్ మెడికల్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించాడు. మొదటి విజయవంతమైన క్లినికల్ ట్రయల్స్పై నోబెల్ కమిటీ దాదాపు వెంటనే స్పందించింది. 1923 శరదృతువులో, బాంటింగ్ మరియు మాక్లియోడ్ ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతిని అందుకున్నారు, అయినప్పటికీ ఆవిష్కరణ యొక్క దీర్ఘకాలిక ప్రాముఖ్యత ఇంకా స్పష్టంగా కనిపించలేదు. వారు డెన్మార్క్ శరీరధర్మ శాస్త్రవేత్త మరియు నోబెల్ గ్రహీత ఆగస్టు క్రోక్చే నామినేట్ చేయబడ్డారు. ఆమెకు మధుమేహం ఉన్న భార్య ఉంది మరియు మాక్లిడ్ యొక్క ప్రయోగశాలను సందర్శించి, ఈ పద్ధతిని డెన్మార్క్కు తిరిగి తీసుకువెళ్లారు. డేటాను అన్వయించడం, క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం మరియు ఉన్నత స్థాయి పబ్లిక్ ప్రెజెంటేషన్ అందించడంలో మాక్లియోడ్ యొక్క పని విజయానికి కీలకమని కమిటీ నిర్ధారించింది, కాబట్టి వారు ఇద్దరికీ నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. అంగీకరించిన తర్వాత, బాంటింగ్ తన ప్రైజ్ మనీలో సగం బెస్ట్ కి ఇచ్చాడు, మాక్లియోడ్ తనలో సగం కొలిక్కి ఇచ్చాడు. 1972లో నోబెల్ ఫౌండేషన్ బెస్ట్ను తొలగించడం తప్పు అని అధికారికంగా అంగీకరించింది. అవార్డు యొక్క రెండవ వివాదాస్పద అంశం ఏమిటంటే, బాంటింగ్స్ మరియు బెస్ట్ పేపర్కు 8 నెలల ముందు,
రోమేనియన్ ఫిజియాలజిస్ట్ నికోలే పాలెస్కు ప్యాంక్రియాస్ సారాన్ని కనుగొన్నట్లు నివేదించారు, దానిని అతను ప్యాంక్రియాన్ అని పిలిచాడు, ఇది రక్తంలో గ్లూకోజ్ సాంద్రతను తగ్గిస్తుంది. బాంటింగ్ మరియు బెస్ట్ అతనిని తమ పేపర్లో ఉదహరించారు, కానీ ఫ్రెంచ్ నుండి అనువాదంలో లోపం కారణంగా అతని అన్వేషణలను తప్పుగా అర్థం చేసుకున్నారు. బెస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఆ తప్పుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు.